పుష్ప ది రైస్ ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు ఇదేం అద్భుతమైన కథ కాదు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఓ దొంగ కథ, ఇందులో పెద్ద గొప్పేముంది అనే విమర్శలు వినిపించాయి. నిజానికి విమర్శల్లో నిజం లేకపోలేదు. పుష్ప గొప్ప కథేం కాదు, తెలిసిన కథే, చాలా సినిమాల్లో చూసిన కథే. అలాంటి కథకి సీక్వెల్ అంటే అసలు కథ పుష్పది రూల్ సెకండ్ పార్ట్ కోసం దాచిపెట్టాడనే అనుకున్నారంతా. కానీ సెకండ్ పార్ట్ చూసిన తర్వాత ఫస్ట్ పార్ట్లోనే కాస్తో కూస్తో కథ ఉంది. ది రూల్లో కథ లేదనే కంప్లైంట్ అయితే మస్తుగా వస్తుంది. కానీ కథ లేకుండా కేవలం పుష్పగాడి రూలింగ్తో పూనకాలు రప్పించాడు సుకుమార్. లెక్కల మాస్టర్ లెక్క ఎక్కడ తప్పకుండా ర్యాంపేజ్ షో చూపించారు. పుష్పరాజ్ పాత్రని ఫస్ట్ పార్ట్లో కంటే సెకండ్ పార్ట్లో ఇంకా పవర్ఫుల్గా చూపించారు. కథ కోసం వెయిట్ చేయాల్సిన పని లేకుండా మాసివ్ సీక్వెల్లో ఒకదాని తర్వాత మరొకటి హై ఓల్డేజ్ సీన్లతో నింపేశారు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి అసలు కథ ఏమవుతుంది అన్న ఆలోచన లేకుండా పుష్పలో వైల్డ్ ఫైర్ని ఓపెన్ చేసుకునేలా తీశాడు సుకుమార్. కేవలం యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్తోనే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ని క్యారీ చేస్తూ ఎంత పెద్ద మొగోడైనా పెళ్ళాం మాట వినాలని ఎలా చెప్తే జనాలకి ఎక్కుతుందో అలా చూపించారు. ఎర్రచందనం నేపథ్యంలో ఓ పెద్ద ప్రపంచాన్నే సృష్టించాడు సుకుమార్. పోలీసుల కళ్ళు కప్పి ఎర్రచందాన్ని విదేశాలకు తరలించే సీన్లు, కొత్త రకం స్మగ్లింగ్లు, ఎత్తులకు పై ఎత్తులు, ఇవన్నీ లెక్కల మాస్టర్ బుర్రకి ఎంత గట్టిగానే పదును పెట్టారనే దానికి అద్దం పట్టే సీన్లు. ఫస్ట్ హాఫ్ని చాలా వరకు సుకుమార్ దర్శకత్వ ప్రతిభతో నడిపిస్తే సెకండ్ హాఫ్ పుష్పరాజ్ నట విశ్వరూపాన్ని చూపించారు. ఈ సినిమా కాస్త అటు ఇటు అయితే పరిస్థితి ఏంటో అల్లు అర్జున్కి బాగా తెలుసు. ఒక నటుడు ప్రాణాలు పెట్టి నటించడమే చూసాం, కానీ అల్లు అర్జున్ ఈ సినిమాతో ప్రాణాలకు తెగించి నటించాడని అనిపిస్తుంది. తెగించినోడికి తెడ్డే లింగం అన్నట్టు నట విశ్వరూపం చూపించాడు. పుష్ప 2 ముందు వరకు అల్లు అర్జున్ నటన ఓ లెక్క, పుష్ప 2 తర్వాత మరో లెక్క అన్నట్లుగా నిజంగానే వైల్డ్ ఫైర్ చూపించారు. యాక్షన్, రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్ అన్ని కోణాల్లోనూ పుష్పరాజ్లో పర్ఫెక్ట్ నటుడిని చూడొచ్చు. ఆ జాతర ఎపిసోడ్లో అయితే అల్లు అర్జున్ నటన చూస్తే భయం కలుగుతుంది. నిజంగానే అమ్మవారు పూనిందా అన్నట్లుగా భయపెట్టేవాడు. గంగమ్మ జాతరలో నిప్పుల గుండం తొక్కే సీన్ గూస్ బంప్స్ అంతే. అలాంటి సీన్స్లు 5 నిమిషాలకొకటి అన్నట్టుగా పుష్పరాజ్ సాలిడ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూపించారు. ప్రీ క్లైమాక్స్లో వచ్చే రప్ప రప్ప యాక్షన్ బ్లాక్ అయితే తెలుగు సినిమా హిస్టరీలోనే ది బెస్ట్ అని చెప్పాలి. విలన్లను ఊచకొత కోసేయడమే అన్నట్లుగా కాకుండా ప్రీ క్లైమాక్స్ ఫైట్కి, ఎమోషన్స్కి కనెక్ట్ చేసిన తీరు అద్భుతమని చెప్పాలి. కాళ్ళు చేతులు కట్టేసి చేసే ఈ ఫైట్ అల్లు అర్జున్లో ఉగ్ర నరసింహుడు ప్రవేశించినట్టు అనిపిస్తాడు. పుష్ప పార్ట్ 1 అల్లు అర్జున్ మేనరిజం గురించే అంతా మాట్లాడుకున్నారు, కానీ ఇందులో అతని మేనరిజం నెక్స్ట్ లెవెల్ ఉంది. నోట్లో పాన్ వేసుకొని భుజం పైకి ఎత్తి రాష్ట్ర సీఎంలను సైతం గడగడలాడించే పవర్ బ్యాక్ ఎలివేషన్స్ సీన్లతో బీభత్సమైన హైప్ వచ్చింది. పుష్పగాడు తగ్గాలని చాలా మంది ఎదురు చూస్తున్నారులే, దీనవ్వ తగ్గేదేలే లాంటి డైలాగ్లతో పాటు వేయాల్సిన వాళ్ళకి చాలానే చురుకలు వేశాడు అల్లు అర్జున్. అయితే చాలా చోట్ల పుష్పరాజ్ డైలాగ్లో అర్థం కావు. డబ్బింగే అలా చెప్పాడా, లేదంటే ఆ డైలాగ్ మాడ్యులేషన్ అలా ఉందా, లేదంటే పుష్పరాజ్ మేనరిజమే అది కాబట్టి డైలాగులు కూడా అలానే చెప్పించారో ఏమో, కానీ డైలాగులు అయితే చాలా చోట్ల అర్థం కావు. ఏంటి ఏమన్నాడు అని థియేటర్స్లో ఒకరికొకరు అడుక్కునే పరిస్థితి కనిపించింది. ఆ విషయంలో మరింత జాగ్రత్త పడితే బాగుండేది. పుష్ప పార్ట్ 1లో రష్మిక క్యారెక్టరైజేషన్ చేస్తే మరి ఇంత చిల్లర చీప్ క్యారెక్టర్ అనిపిస్తుంది. 1000 రూపాయలు ఇస్తే ఎగబడి చూడ్డానికి 5000 ఇస్తే ముద్దాటకి సిద్ధమవ్వడాన్ని బట్టి చూస్తే శ్రీవల్లి పాత్రను ఎంత గొప్పగా తీర్చిదిద్దాడో అర్థం చేసుకోవచ్చు సుకుమార్. ముద్దాటకి సిద్ధమై పుష్పరాజ్ ఎక్కడెక్కడో చేతులు పెట్టే సీన్లో కథానాయిక క్యారెక్టర్ని ఇంత దిగజార్జారేంటి అని అనిపిస్తుంది ఫస్ట్ పార్ట్లో. అందుకే శ్రీవల్లి గుబాలింపు పుష్ప ఫస్ట్ పార్ట్లో కనిపించదు. ఇక పార్ట్ 2లో కూడా ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పి మొగుడు వద్దంటున్న మెడపైకి లాక్కొని వెళ్ళిపోయే వంటగదిలోనే పని కానిచ్చే మోటు పెళ్ళాంగా శ్రీవల్లిని చాలా వైల్డ్ వైఫ్గా చూపించిన సుకుమార్ సెకండ్ హాఫ్లోనే జాతర ఎపిసోడ్లో ఇదిరా పెళ్ళామంటే అన్నట్టు చూపించాడు. తన భర్తకి కులం లేదు, గోత్రం లేదు అని అవమానిస్తుంటే నీ కొడుకుని అంటే తల్లిగా నువ్వు ఊరుకుంటావేమో, ఆడి పెళ్ళాం ఊరుకోదు అని చెప్పే డైలాగ్కి విజిల్స్ పడ్డాయి. పుష్ప అంటే పేరు కాదు, అది బ్రాండ్ అంటూ చెప్పే డైలాగ్ కూడా పేలింది. సీఎంని కలవడానికి వెళ్తున్న పుష్పరాజ్ని వచ్చేటప్పుడు అతనితో ఓ ఫోటో దిగయ్యా, ఇరుగింటి పొరుగింటి వాళ్ళకి చూపించి నా మొగుడు సీఎంతో ఫోటో దిగాడని గొప్పగా చెప్పుకుంటా అని ముచ్చట పడుతుంది శ్రీవల్లి.
పుష్ప తన భార్య కోరిక తీర్చడానికి సీఎంతో ఫోటో అడుగుతాడు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి అని పుష్పని అవమానిస్తాడు సీఎం. దానికి పుష్పరాజ్ ఈగో హర్ట్ అవుతుంది. సీఎం ఫోటో దిగలేదని కాదు, తన భార్య కోరికను తీర్చలేకపోయానని. ఆ దెబ్బతో రాష్ట్ర సీఎంనే మార్చేశాడు పుష్పరాజ్. తన డబ్బు పరపతి ఉపయోగించి ఆ తర్వాత రావు రమేష్ని సీఎంని చేసి నేరుగా ఇంటికి తీసుకొచ్చి శ్రీవల్లితో ఫోటో తీయించే సీన్ గూస్ బంప్స్ తెప్పించాయి. బన్నీ రష్మికల మధ్య రొమాంటిక్ సీన్లతో అయితే వామ్మో నటించడం కాదు, అంతకు మించే చేశారు. రష్మిక అయితే పుష్పరాజ్ గాడి పెళ్ళంగా జీవించేసింది. ఆ పాత్రలో ఒదిగిపోయింది. సామి ఫీలింగ్స్ వస్తున్నాయి సామి అంటూ చాలా పచ్చిగానే రొమాన్స్ చేసింది శ్రీవల్లి పాప. పాటల్లో అయితే గ్లామర్ డోస్తో మోతాదుకి మించే ఉంది. ఫీలింగ్స్ సూసేకి సాంగ్స్లో ఇద్దరు కుమ్మేశారు. పుష్ప 2లో ప్రతి సాంగ్ సిచ్యువేషన్ సాంగ్, ఆఖరికి కిసుక్కు సాంగ్ కూడా. ఈ సాంగ్కి థియేటర్స్లో గట్టిగానే దెబ్బలు పడతాయి కుర్చీలకు. అదొకటే కాదు, ఫీలింగ్స్ సాంగ్కి అంతకి మించే దెబ్బలు పడతాయి. ఆ సాంగ్కి ముందు వచ్చే సీన్లో ఫీలింగ్స్ వస్తున్నాయని అల్లు అర్జున్ని మేడపైకి లాక్కెళ్లే సీన్ చూసిన ఫీలింగ్సే సుమి. రష్మిక అయితే గట్టిగానే ఫీల్ అయ్యి ఆ ఫీలింగ్స్ సాంగ్ చేయడం కాదు, ఫీలింగ్స్ ఉన్న సీన్లను చేసింది. అవి థియేటర్స్లో చూస్తే ఫీలింగ్స్. బన్నీ రోల్ని హైలైట్ చేయడం కాస్త కథనం నెమ్మదిస్తుందన్న ప్రతిసారి భారీ ఎలివేషన్స్, హై వోల్టేజ్ సీన్లు పెట్టడంతో పుష్ప 2 నడిచిపోతుంది. తప్పితే కథని మలుపు తిప్పే సీన్లు కానీ, బలమైన ఘర్షణలు, బలమైన ప్రతి నాయకుడు, ఆధిపత్య పోరు ఇలాంటివి ఏమీ కనిపించవు. ఓన్లీ పుష్పరాజ్ వైల్డ్ ఫైర్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఆద్యంతం. ఫహద్ ఫాజిల్కి ఫస్ట్ పార్ట్లో సరైన ప్రాధాన్యత తగ్గలేదని కంప్లైంట్ వినిపించింది. నిజానికి అతని నటనకు తగ్గ స్కోప్ నిజంగానే లేదు. ఫస్ట్ పార్ట్లో పార్ట్ 2లో బన్వర్ సింగ్ షేకావత్గా ఫుల్ లెంత్ రోల్ ఉన్న అతన్ని సీరియస్గా చూపించాలనుకున్నారా, లేదంటే విలక్షణ నటనగా బయటకు తీయాలనుకున్నారా ఏమో కానీ పార్ట్ 2లో కూడా ఫహద్ ఫాజిల్ కన్ఫ్యూజన్ క్యారెక్టర్ లాగానే ఉంటుంది. ఆ పాత్రను కూడా అర్ధాంతరంగా ముగించినట్టే అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ ఎదురుపడే సీన్, పుష్పరాజ్ క్షమాపణ చెప్పే సీన్, ఆ తర్వాత మూత్ర విసర్జన చేసి మరీ అవమానించే సీన్, ఎర్రచందనాన్ని సముద్ర మార్గంలో బార్డర్ దాటించే సీన్ డి అంటే డి అనేట్టుగానే ఉంటాయి. కానీ పుష్పరాజ్ ఎలివేట్ చేయడానికి ఇతర పాత్రల్ని పెద్దగా హైలైట్ చేయలేదేమో అనిపిస్తుంది. మంగళం సీనుగా సునీల్, దాక్షాయినిగా అనసూయ ఫస్ట్ పార్ట్లో ఉన్నారు కాబట్టి సెకండ్ పార్ట్లోనూ ఉన్నారంతే. వాళ్ళకి పెద్ద ప్రాధాన్యత లేదు. అయితే అజయ్కి మాత్రం అల్లు అర్జున్కి అన్నగా మంచి స్కోప్ ఉన్న సీన్లు పడ్డాయి. ఇంటి పేరుని తన పేరు ముందు రావడానికి పుష్పరాజ్ పడిన ఘర్షణలో అజయ్ పాత్ర కీలకంగా అయింది. రావు రమేష్ సీఎంగా, జగపతి బాబు సెంట్రల్లో చక్రం తిప్పే సెంట్రల్ మినిస్టర్గా పెద్ద పాత్రలే చేశారు. అయితే జగపతి బాబు రోల్ పెద్దగా ఎలివేట్ కాలేదు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ పాటలు స్లోగా ఎక్కిస్తూ ఉంటాయి. కిసక్, ఫీలింగ్స్, సూసేకి, పుష్ప ఇలా ప్రతి పాటని థియేటర్స్లో ఎంజాయ్ చేస్తారు. వినడానికే కాదు, చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఆ జాతర ఎపిసోడ్కి ఏం తాగి కొట్టాడో ఏమో కానీ పూనకాలు పుష్పరాజ్కి రావడం కాదు, థియేటర్స్లో కూడా పూనకాలే. ప్రీ క్లైమాక్స్ ఫైట్కి ఇచ్చిన ఆర్ఆర్ అయితే జాతర ఎపిసోడ్ని మించే ఉంది. మీరోస్ల కూబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ మరో మేజర్ హైలైట్ కాగా, మౌనిక దంపతుల ఆర్ట్ వర్క్తో ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. అంత బాగానే ఉంది కానీ ఈ సినిమాకి మైనస్ అంటే క్లైమాక్స్. 3 నిమిషాల 20 సెకండ్లు పుష్ప రూల్ చూసిన తర్వాత పార్ట్ 3 కోసం కథను అర్ధాంతరంగా ముగించినట్లు అనిపిస్తుంది. అసలు రూల్ బ్రేకరే లేనిది రూల్కి ఒక్కసారిగా స్పీడ్ బ్రేక్ వేసి మిగతాది పుష్పది ర్యాంపేజ్ పార్ట్ 3లో చూసుకోండని అలా వదిలేయడం ప్రేక్షకులకు అసంతృప్తిగా అనిపిస్తుంది. 3 గంటల 20 నిమిషాలు పుష్ప రూల్ చూసిన తర్వాత పార్ట్ 3 కోసం కథను అర్ధాంతరంగా ముగించినట్లు అనిపిస్తుంది. అసలు రూల్ బ్రేకరే లేనిది ది రూల్ ఒక్కసారిగా స్పీడ్ బ్రేక్ వేసి మిగతాది పుష్పది ర్యాంపేజ్ పార్ట్ 3లో చూసుకోండని అలా వదిలేయడం ప్రేక్షకులకు అసంతృప్తిగా అనిపిస్తుంది. విస్తరి మొత్తం వడ్డించి ఇక తిన్నది చాలే లేవండి, మిగతాది థర్డ్ పార్ట్లో తినొచ్చు అన్నట్టుగా బలవంతంగా కుర్చీలలో నుంచి లేపినట్లు అనిపిస్తుంది. ఈ క్లైమాక్స్ కోసం ఆ 3 గంటల 20 నిమిషాలు వేచి చూసింది అనే పెదవి విరపులు అయితే ఖచ్చితంగా అనిపిస్తాయి. ఓవరాల్ గా అన్నట్టుగానే అల్లు అర్జున్ వైల్డ్ ఫైర్ చూపించాడు. అస్సలు తగ్గేదేలే అన్న డైలాగ్ కి తగ్గట్టుగానే అస్సలు తగ్గలేదు. రప్పా ర్యాంపేజ్ జాతర చూపించాడు. బాలీవుడ్ ని సైతం మెప్పించే యాక్షన్ ఎపిసోడ్ చాలానే ఉండడంతో వరల్డ్ వైడ్గా వైల్డ్ ఫైర్ చూపించడం ఖాయం. మరోసారి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గురించి గొప్పగా చెప్పుకుంటే పుష్పకి కాసుల పంట పండినట్టే.